తాజాంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ వస్తాడు, అంతు చూస్తాడు, గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు నరుకుతాం ఒక్కొక్కటిని అంటూ నిన్న ప్రదర్శించిన ప్లకార్డుల దృష్ట్యా రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సత్తెనపల్లి తెలుగుదేశం నాయకులు, తెలుగు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. నకరికెల్లు పోలీస్ స్టేషన్లో రవితేజను పోలీసులు విచారిస్తున్నారు. జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, వైసీపీ కార్యకర్త అరెస్టుపై మరింత సమాచారం చెప్పండి. పవిత్ర, నిన్న వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన నేపథ్యంలో వైకాపా కార్యకర్తలు వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హడావుడి హంగామా, అదేవిధంగా రకరకాల ప్లకార్డులు పట్టుకొని హల్చల్ చేయడం జరిగింది. ఈ ప్లకార్డులు వివాదాస్పదమైన ప్లకార్డులు అంటే మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది, అప్పుడు అందరినీ ఎవరిని వదిలిపెట్టమో అందరి అంతు చూస్తామంటూ, అలాగే పుష్ప సినిమాలోని డైలాగులను ప్రస్తావిస్తూ ఎవరిని వదిలిపెట్టలేదు, అందరి అంతు చూస్తాము, అందరినీ రఫా అంటే ఇట్లా రకరకాల వివాదాస్పద వాటితో కొంతమంది వైకాపా శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలు చేస్తూ బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రధాన రహదారుల్లో గందరగోళం సృష్టించారు. అయితే ఈ ప్లకార్డుల విషయం అయితే అటు పెద్ద ఎత్తున దుమారం లేపింది. అటు పోలీసులు కావచ్చు, ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. సో సమాజానికి ఇలాంటి చర్యల వల్ల తీవ్ర అంటే ఒక మంచి సందేశం ఇవ్వాల్సిన ఒక పర్యటన అనేది ఇట్లా వివాదాస్పదంగా, అదేవిధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేయటం అనేది కూడా అది మంచిది కాదని చెప్పి అటు రాజకీయ వర్గాలు అభిప్రాయపడతారు. ఈ నేపథ్యంలో నేను ఎవరైతే ప్లకార్డులు వివాదాస్పదమైన ప్లకార్డులు పట్టుకొని హల్చల్ చేశారో ఆ యువకుల పట్ల కూడా పలు చోట్ల కేసు నమోదైనాయి. ప్రధానంగా సత్తెనపల్లి తెలుగుదేశం నేతలు, అదేవిధంగా తెలుగు యువత మహిళలు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 88 అల్లూరుకు చెందిన బొందెద్దుల రవితేజ అనే వైకాపా కార్యకర్తని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ వైకాపా కార్యకర్తను అదుపులో తీసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న నకరికెల్లి పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ అసలు ఈ ప్లకార్డులు ఎవరు ప్రదర్శించమన్నారు, ఆ ప్రదర్శించడం ఎందుకు ప్రదర్శించారు, దాని వెనక ఎవరున్నారు, అసలు ర్యాలీకి సంబంధించి జై జగన్ నినాదాలతో పాటు ఇట్లా అంటే వివాదాస్పదంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా అంతు చూస్తాము, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, మా అధికారంలోకి వస్తే మేము ఏ విధంగా చేస్తామనే ఒక సందేశం ఇచ్చే విధంగా ఇట్లా ఒక భయానక వాతావరణం సృష్టించే విధంగా ఈ ప్లకార్డులు పట్టుకొని ఎవరు చెప్పారు, అందుకు వారి వెనుకున్న నాయకులు ఎవరు, పైనుంచి మీకు ఆదేశాలు వచ్చాయా, లేక మీ అంతటా మీరు ఈ ప్లకార్డులు ప్రదర్శించారా అనే విషయాలను పోలీసులు అయితే ప్రాథమికంగా విచారిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ విష సంస్కృతి అనేది సమాజానికి పెద్ద చేటు చేస్తుందని, అటు సామాన్యంలో ప్రజల్లో కూడా ఒక భయానక వాతావరణం సృష్టించే విధంగా నిన్న ఈ వైకాపా శ్రేణులు చేసిన ఒక చర్యలు కావచ్చు, వాళ్ళు చేసిన ర్యాలీలు కావచ్చు, వాళ్ళు చేసిన హంగామా అంతా కూడా ఒక సమాజంలో చాలా చెడు ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు ఈ పరిస్థితిలో వెంటనే కట్టడి చేయాలి, ఇలాంటి తదుపరి మళ్ళీ జరగకుండా చూడాలన్న ఒక ఉద్దేశంతో అటు పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నిన్న జరిగినటువంటి ర్యాలీలు అటు గుంటూరు నుంచి పల్నాడు జిల్లా వరకు, అదేవిధంగా రెంటపాల వరకు కూడా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ప్లకార్డులే దర్శనమిచ్చాయి. చాలా చోట్ల కూడా వైకాపా నాయకులు పెద్ద ఎత్తున వివాదాస్పద ప్లకార్డులు పట్టుకొని అంటే అటు తెలుగుదేశం వాళ్ళకే కాకుండా సామాన్యులకు కూడా అంటే మమ్మల్ని గెలిపించకపోతే లేదా మమ్మల్ని ఓడించారు కాబట్టి మేము మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినప్పుడు అందుకు బదులు తీర్చుకుంటాము, ఎవరిని వదిలిపెట్టము అన్న రీతిలో ఈ ప్లకార్డులు పట్టుకున్నారు. అయితే నిన్నే పోలీసులు ఈ ప్లకార్డుల మీద దృష్టి సారించి అదేవిధంగా వాళ్ళని కొంత కట్టడి చేస్తుంటే బాగుండేదన్నది కూడా రాజకీయ వర్గాల్లో అనిపిస్తుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా ఇప్పుడైతే పోలీసులు పూర్తి స్థాయిలో ఆ రవితేజతో పాటు ఇంకా ఇలాంటి ప్లకార్డులు పట్టుకున్నారు. మిగిలిన వ్యక్తుల మీద కూడా దృష్టి సారించారు. వారి మీద పూర్తిగా ఆరోపిస్తున్నారు, ఎక్కడున్నారు, ఏంటి, ఎవరెవరు ఉన్నారా అని. మొత్తం దీని వెనకున్న రాజకీయ నాయకులు ఎవరో లేదా పెద్ద పైనుంచి వైకాపా పార్టీ గురించి ఆదేశాలు వచ్చాయా,
ఎవరు దీని వెనక ఉండి నడిపించారు, ప్లకార్డులు ఎవరు ముద్రించారు, ఎవరు వీళ్ళ కార్యకర్తలకు అందజేశారు అనే విషయం మీద కూడా పోలీసులు అయితే వస్తానికి విచారిస్తున్నారు ప్రవీణ. వీరాంజనేయులు, ఈ ప్లకార్డ్స్ అనేవి చాలా చోట్ల ప్రదర్శించారు కాబట్టి ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పవిత్ర, పోలీస్ దీని మీద పూర్తిగా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు హోంమంత్రి అనిత కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ కావచ్చు, రాజకీయ వర్గాలు అన్ని వైపుల నుంచి కూడా ఈ ప్లకార్డుల విషయం మీద పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తప్పు పడుతున్నారు. ఇది ఖచ్చితంగా సమాజానికి చేటు చేస్తుందని, అదేవిధంగా సామాన్య పౌరుల్లోనూ ప్రజల్లోనూ ఒక భయానక వాతావరణం సృష్టించే విధంగా ఈ ప్లకార్డుల ప్రదర్శన, ఈ వైకాపా చర్యలు నాయకులు శ్రేణుల చర్యలు ఉన్న నేపథ్యంలో దీన్ని ఇప్పుడే పూర్తిగా పోకటి వెళ్తూ ప్రకటించి వేయకపోతే గనక మున్ముందు ఇంకా చాలా చాలా ఇలాంటి ఘటనలు కావచ్చు, చర్యలు కావచ్చు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన ఆశాంతం కూడా ఎవరెవరైతే ప్లకార్డులు పట్టుకొని తిరిగారో వైకాపా శ్రేణులు కార్యకర్తలు వారందరి మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. ఎక్కడికక్కడ ఇప్పటికే చాలా చోట్ల పల్నాడు జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి, అంటే ఫిర్యాదులు చేశారు స్థానిక నాయకులు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఎవరు అసలు నిన్న జరిగిన అంతది కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి యాత్ర మొత్తం పరిశీలించి ర్యాలీ ఎక్కడైతే గుంటూరు నుంచి పల్నాడు వరకు జరిగిన ర్యాలీ అంతా కూడా ర్యాలీ మీద దృష్టి సారించారు. ఎవరెవరైతే ఈ ప్లకార్డులు పట్టుకున్నారో, అదేవిధంగా హంగామా సృష్టించారో వాళ్ళందరి మీద దృష్టి పెట్టారు. ఈ స్థానిక నాయకులు అదేవిధంగా వాళ్ళకి అందిన ఫిర్యాదుల మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళంతా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దీన్ని దృష్టి సారించారు. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని విచారించే అవకాశం అయితే ఉంది ప్రవీణ. రైట్, ధన్యవాదాలు వీరాంజనేయులు. ధన్యవాదాలు వీరాంజనేయులు.